మీకు రెండు వేరువేరు కనబడుతున్నాయి. బట్ అవి రెండు కలిసి ఒక నాణానికి అటో బొమ్మ ఇటో బొరుసులాగా ఉంటాయి, కలిసి ట్రావెల్ చేస్తాయి. దే విల్ ట్రావెల్ టుగెదర్. అందుకని అది బిల్కిస్ బాను కేసు అయినా, లేకపోతే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్ అయినా, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆపరేషన్ అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి పోయి పరామర్శించిన ద లైన్ ఈజ్ సేమ్. రాహుల్ గాంధీ చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఆచరిస్తారు. బీజేపీతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అనేది మీరు ఒకసారి కోర్టులను గౌరవిస్తాం, మీరు కూడా గౌరవించుండని చెప్తున్నాం. ఆ సంస్కారం మీకు ఇవ్వాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మా మిత్రులు నమ్మాలని నిన్నటి ప్రెస్ మీట్లను చూసైనా ఆ ముగ్గురు ఒకటే లైన్లో పోతున్నారు. నేను ఇచ్చింది ముగ్గురు జడ్జిల జడ్జిమెంటే, కానీ రాజీవ్ గాంధీ గారు చట్టం చేసింది 5 జడ్జిల జడ్జిమెంట్ మీద, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా చేశారు. కాబట్టి దయచేసి నిన్నటి జడ్జిమెంట్ మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రామ మందిర నిర్మాణం విషయంలో వాళ్ళు స్టాండ్ చెప్పాలి. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వస్తారా రారా చెప్పాలి. మరి అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటే కాబట్టి దాన్ని ఎందుకు గౌరవించారో కూడా ప్రజలకు చెప్పాలి. ఒక జడ్జిమెంట్ని స్వాగతించిన వాళ్ళు ఇంకొక జడ్జిమెంట్ని ఎట్లా అభినందించకుండా ఉండగలుగుతారు? ఇదేం ద్వంద్వ వైఖరి, ఇదేం సెక్యులరిజం? ఎందుకు అప్పీజ్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఎందుకు అనేది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఆ రోజు చెప్పినాం మహేష్ అన్న, ఆ రోజు చెప్పినాం సో మేము మీడియా మిత్రులకి మేము వ్యతిరేకం కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఓడిపోయినారు, ఇట్లాంటివన్నీ కూడా మా రివ్యూ సమావేశాలలో మేము ఎక్కడ రివ్యూ చేసుకోలేదు మహేష్ అన్న. మరి మీకు ఎవరు చెప్పారో కానీ నాకు తెలియదు. సరే ఒక్కటే నిమిషం, నేను అక్కడికే వస్తా ఉన్నా, ఒక్క నిమిషం అక్కడికే వస్తా ఉన్నా. ఇట్లాంటి తప్పుడు ప్రచారాల విషయాలలో నేను ఒకటే సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్నా. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ ఓడిపోయిందని మాట్లాడుతున్న మిత్రులారా, సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా అదే ఈడీ పిలిచింది, రాబర్ట్ వాద్రాని కూడా పిలిచిర్రు, 12 గంటలు 18 గంటలు కూర్చోబెట్టి గ్రిల్ చేసిర్రు. మరి సోనియా గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు, రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు, రాబర్ట్ వాద్రాని కూడా అరెస్ట్ చేయలేదు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకట? ద పర్సెప్షన్ దట్ వాజ్ డెవలప్డ్ బై some of the media friends, not all, was in favor of the Congress. With a malified intention they did it. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో తమకు అనుకూలమైన జడ్జిమెంట్ల మీద ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లయితే మాట్లాడుతున్నాయో అట్లే కొంతమంది మిత్రులు అట్లా మాట్లాడినారని మా మిత్రులు ఎవరైనా లేదా మా పెద్దలు ఎవరైనా అభిప్రాయపడి ఉంటారు తప్ప. నౌ వీఆర్ సిన్సియర్లీ అపీలింగ్ టు ద మీడియా. దయించి బీజేపీ బీఆర్ఎస్ పొత్తుండదు, బంధం ఉండదు, వాళ్ళ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. కాబట్టి దయించి అట్లాంటి ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ఒంటరిగా 17 స్థానాలకి పోటీ చేస్తుంది. సో అది వారి వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ అభిప్రాయం కాదని నేను అనుకుంటా ఉన్నాను. అట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పెద్దలు బహుశా పార్టీ అభిప్రాయాన్ని కన్సిడరేషన్ చేసుకోలేకుండానే వారి అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసినారేమో అని నేను అనుకుంటున్నాను. అట్లాంటి పెద్దలు ఎవరైనా ఉంటే మా పార్టీ పెద్దలు పిలిచి తర్వాత మాట్లాడి ఉంటారు అనేది నా ఉద్దేశం. ఏ జడ్జిమెంట్ శబరిమల? ఆ జడ్జిమెంట్ వచ్చి చాలా రోజులైంది. బట్ యాజ్ యూ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ కాబట్టి
మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద జ్యుడిషియరీ. మహిళలు ఆకాశంలో సగం, జనాభాలో సగం, చట్టసభలలో సగం ఉండాలి, మహిళల హక్కుల్ని ఎవరు గౌరవించకపోయినా తప్పు, ఇవన్నీ కరెక్టే కదా. సుప్రీంకోర్టులో ఇట్లే బెంచ్ ఉంటుంది, 32 మంది జడ్జిలు ఉంటారు. బోధించే కంటే ముందు ఆచరించాలనేదాన్ని నేను నమ్మిన టీచర్ నుంచి రాజకీయ నాయకునిగా మారిన వ్యక్తిని. 32 మంది జడ్జిలలో 16 మంది జడ్జిల్ని మా మహిళా సోదరి ఇప్పుడు శబరిమలలోకి మహిళలు పోవడం కరెక్ట్ అని ఎవరైనా జడ్జిమెంట్ రాస్తే దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. ఎందుకంటే జ్యుడిషియరీలో ఒక నానుడు ఉంటుంది, న్యాయం చేసినట్టు ప్రజలు ఫీల్ కావాలి. రఘునందన్ రావు ఆర్గ్యుమెంట్ 10 నిమిషాలు విని మహేష్ గారు ఆర్గ్యుమెంట్ ఒక రోజంతా విన్నారనుకోండి, జడ్జి గారు అక్కడ నిలబడ్డ కక్షిదారు ఏమనుకుంటాడంటే జడ్జి గారు ప్రిజుడిస్ అయి ఉన్నారు, మహేష్ గారి దిక్కేదో అయిపోయినారని అనుకోవడానికి అవకాశం ఇస్తారు. అట్లా ఇవ్వకుండా న్యాయం జరిగింది అని ప్రజలు విశ్వసించాలి. అంటే చెప్పేటోళ్ళకి ఏముండాలి అంటే, ఇక్కడ 32 కుర్చీలు సుప్రీంకోర్టు జడ్జిలు అయి ఉంటే అందులో 16 మంది మహిళల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇక మేము సమాన హక్కులు ఇస్తున్నాం మహిళలకి అని చెప్పి మహిళలకి శబరిమలలోకి తీసుకుపోండి అని చెప్తే ఆ జడ్జిమెంట్కి ఇంకొంచెం శాంక్టిటీ ఉండేది అనేది ఒక వకీల్గా నా అభిప్రాయం. దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ద జడ్జెస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ అగెన్స్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ద జడ్జెస్. అట్లయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో వచ్చిన మహిళా సోదరి మనందరూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనే జడ్జిలు అవుతూ వస్తా ఉన్నారు. మేము అట్లాంటి పార్షాలిటీ అని చూపిస్తలేం. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద కొలీజియం. ఇఫ్ కొలీజియం రికమెండ్స్, నవేడేస్ కొలీజియం రికమెండ్ చేస్తే మేము అందరిని కూడా యాక్సెప్ట్ చేస్తూనే వస్తా ఉన్నాం. ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటుందన్న. ఈచ్ ఇండివిజువల్ హ్యావ్ హిస్ ఓన్ ఒపీనియన్. దెన్ ద సెడ్ IAS ఆఫీసర్ వై హీ హాజ్ నాట్ రెస్పాండెడ్ వెన్ ద ఇష్యూ వాజ్ రైజ్డ్ ఇన్ గోద్రా కేస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం, రామ మందిర నిర్మాణం 100% కరెక్ట్, రేపు రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో నేను పాల్గొంటా అని IAS ఆఫీసర్ చెప్తే అప్పుడు ఆయన సెక్యులర్ అవుతాడు. అట్లా చెప్పకపోతే ఆయన ఒక వర్గ ప్రజలకి వకాల్తా పుచ్చుకున్నట్టు అవుతాడు. What is the meaning of secular? He should respect all religions, irrespective of his own religion. See, you don't respect the other religions. You want to protect your own religion. Whether you are IAS or whether you are something, whatever it is. You have to respect all the religions. That is what Dr. B.R. Ambedkar's constitution speaks. Thank you.